నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా నవదుర్గ నవదేవి వైభవాల్ని ప్రశ్నిస్తూ మీ ముందుకి లలితా త్రిపుర సుందరి దేవత గురించి చెప్పడానికి వచ్చాను. ఈరోజు విజయవాడలో నవదేవి అవతారంలో లలితా త్రిపుర సుందరి దేవి అవతారం ఉంది. లలితా త్రిపుర సుందరి అనగానే మీ అందరికీ గుర్తుకొస్తాయి లలితా సహస్రనామ పారాయణ. నాకు తెలిసి ఈ మధ్య మహిళామణులు మహిళా తల్లులు అమ్మవారిని పూజించే వాళ్ళందరికీ నోటికి వచ్చండి లలితా సహస్రనామం. హైగ్రీవ వాచ అద్భుతమైన స్తోత్రం. అందుకనే లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాలు ఎవరు ప్రచురించినా సరే విపరీతంగా వెళ్తాయి. ఇవి శుభకార్యాలకి అన్ని కార్యాలకి పుస్తకాలు పనిచేస్తున్నారు. ఎందుకంటే లలితా విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం అనేది కరతలామలకం అయిపోయింది. ప్రతి ఇంట్లో పూజా మందిరంలో ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే లలితాదేవి లలితా సహస్రనామ పారాయణ. ఒక నలుగురు కలిసి అనుకోండి అపార్ట్మెంట్లో, లేకపోతే ఒక నలుగురు సమాజం కలిశారనుకోండి, వీళ్ళందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణ చేసుకుందాం. అమ్మవారు మంచి అద్భుతమైన. ఎందుకంటే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లలితా సహస్రనామ పారాయణ చేయమని ఎవరూ చెప్పరు. దీనికి ఉపయోగించే గురువులు కూడా లేరు బహుశా నాకు తెలిసి. కానీ ఎవరికి వాళ్ళు తమకు తాము పారాయణ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఎందుకంటే అమ్మవారు అంతటి ఈప్సితాలని నెరవేరుస్తుంది. అంటే కోరికల్ని వాళ్ళ మనసులో కోరికల్ని చాలా చక్కగా అద్భుతంగా నెరవేర్చడం వల్ల మనకి ఆ లలితా సహస్రనామ పారాయణకి అద్భుతమైన ప్రాముఖ్యత లభించింది. కాబట్టి కార్యక్రమంలో ముందుగానే చెబుతున్నాను, ఎవరికైతే లలితా సహస్రనామ పారాయణ వచ్చో, ఎవరైతే చేయగలుగుతున్నారో, నోటికి వచ్చో, ఈరోజు ప్రశాంత మనస్కులై చక్కగా అమ్మవారి ఎదురుగా కూర్చొని పీఠం వేసుకొని కూర్చొని వీటి రోజుల్లో చేయలేకపోయినా ఈ రోజు మాత్రం లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. చాలామంది అయితే 9 రోజులు లలితా సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు కనుక లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు మైసూర్లో వారాహీదేవిగా పూజిస్తారు. అంటే వారాహీదేవి అంటే మీకు ఐడియా ఉంటుంది, వరాహస్వామి. అదే ఆ అమ్మవారిని అట్లానే అమ్మవారిని వారాహీదేవి అంటారు. వారాహీదేవి చాలా అద్భుతమైన దేవత. వారాహి చేసే వాళ్ళ ముందర వాకిటి ముందర నిలవకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అద్భుతమైన శక్తియుక్తులు వస్తాయి. కాబట్టి వారాహీదేవిగా పూజిస్తారు. అదే శ్రీశైలంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారండి. స్కందమాత అంటే మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, మాత అంటే తల్లి అంటే పార్వతీనే. ఒక మాటలో చెప్పండి, స్కందమాత అంటే పార్వతి. ఇక ఉత్తర భారతదేశంలో వచ్చేసరికి కాళికాగా పూజిస్తారండి. కాళికాదేవిగా పూజిస్తారు. కాళికాదేవి అనగానే మీకు గుర్తొస్తే చక్కటి నల్లటి స్వరూపం కృష్ణవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. కాళికాదేవిగా పూజిస్తారు. మరి కాళికాదేవి పూజ చేస్తే ఏం జరుగుతుందండి అని మీరు ప్రశ్న వేస్తే గనక శత్రునాశనం జరుగుతుంది, శత్రునాశనం కలుగుతుందండి. ఇక అమ్మవారిని ఏ వృక్షాలతో ఈరోజు పూజించాలంటే చెరుకుగడతో ఈరోజు చెరుకుగడ వృక్షాలను కనుక పూజిస్తే చాలా చాలా మంచిది. ఇక ప్రసాదం ఏం పెట్టాలి అంటే చాలా తేలికైన ప్రసాదం అండి, అదే పెరుగన్నం పెట్టాలండి. పెరుగన్నం చేసి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుందండి. ముఖ్యంగా పంచమి, లలితా పంచమి అండి. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, లలితా పంచమి అనేది అద్భుతమైన రోజు. నవరాత్రులలో సరస్వతి మూలా నక్షత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, దుర్గాష్టమి అష్టమి రోజు ఎంత ప్రాధాన్యత ఉందో, మహర్నవి రోజు మరి మనం రాజరాజేశ్వరిని ఎలా పూజిస్తామో ఇలా ప్రతి దానికి ఒక్కొక్క దానికి మనకి మహిషాసురమర్దిని ఎలా పూజిస్తామో, మహర్నవి రోజు, దశమి రోజు రాజరాజేశ్వరిని ఎలా పూజిస్తామో, ఈ లలితా పంచమి రోజు మాత్రం లలితా దేవుని పూజించాలి. కాబట్టి లలితా పంచమి అంటారు. అద్భుతమైన రోజు. ఈరోజు ప్రశాంత మనస్కుల లలితాదేవి ఆరాధన చేయండి. ఇక మరి కుమారి పూజ చేస్తారండి. ఈ కుమారి పూజ చేసేవాళ్ళు కాళికా రూపంలో చేస్తారండి. ఈ కాళికా రూపంలో ఎన్ని సంవత్సరాల వయసు గల అమ్మాయిని చేయాలంటే 6 సంవత్సరాల వయసు అండి. 6 అనేది శుక్రుడి సంఖ్య కాబట్టి 6 సంవత్సరాల గల అమ్మాయిని 6గురిని పిలిచినా పర్వాలేదు. అమ్మవారిని పిలిపించి వాళ్ళకి పసుపు కుంకుమ రాసి చక్కగా నివేదన చేసినా పర్లేదు. లేకపోయినా సరే వారిని పిలిస్తే అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. ఇక ఈరోజు ఏం అష్టోత్తరం చదువుకోవాలండి అంటే కనుక లలితా అష్టోత్తరం చదువుకోవాలండి. మీ అందరికీ తెలిసింది లలితా అష్టోత్తరం. ఈ లలితా అష్టోత్తరం
బ్రహ్మాండ పురాణం నుంచి సేకరించబడిందండి. బ్రహ్మాండ పురాణంలో ఎవరికి చెప్పారయ్యా అంటే హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడండి. కాబట్టి లలితా స్తోత్రం చదువుకోవడం చాలా ప్రాధాన్యం. ఇక లలితా సహస్రనామావళి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకునే వాళ్ళు లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు. ఇక లలితా కవచం కూడా పారాయణం చేసుకోవచ్చు. లలితా కవచం కూడా చాలా ప్రాధాన్యం కలిగింది. లలితా కవచం అన్నింటిలో దొరుకుతుంది కాబట్టి లలితా కవచం చేసుకుంటే మనల్ని రక్షిస్తుంది అమ్మవారు. ఇక అష్టకం లలితాదేవి అష్టకం, అష్ట కష్టాల నుంచి తొలగించేది కాబట్టి లలితా అష్టకం. ఇక శతనామ స్తోత్రం, అదే అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మనం లలితా అష్టోత్తర శతనామ స్తోత్రంగా పిలుస్తాం. దీన్ని కూడా అద్భుతమైన స్తోత్రం. ఇది పురాణోక్తం కాబట్టి బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఇక తరువాత లలితా స్తోత్రం ఏం చదవాలంటే లలితా త్రిశతి నామస్తోత్రం. త్రిశతి అంటే 300 నామాలు కాబట్టి లలితా త్రిశతి నామస్తోత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈరోజు పారాయణం లలితా పంచమి రోజు వల్ల. మరి అమ్మ ఇక ఏ స్తోత్రం చదివితే మంచిదయ్యా అంటే సహస్రనామ స్తోత్రం, అంటే లలితా సహస్రనామ స్తోత్రం. శ్రీమాత శ్రీ మహారగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చక్కగా ప్రారంభమవుతుందండి. ఇది అందరికీ తెలిసింది. ఒకవేళ పారాయణం చేయలేని వాళ్ళైనా సరే కనీసం సీడీ పెట్టుకొనైనా వినండి, లేకపోతే కనీసం ఆ దేవాలయానికి అమ్మవారి దేవాలయం లలితాదేవిని దర్శించిన లలితాదేవి అనుగ్రహం ఉంటే మీకు అన్నీ జరిగినట్టే. ఇక అమ్మవారి ఈరోజు మంత్రశక్తిగా ఉంటుందండి. మంత్రశక్తిగా అసురాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుందండి. మంత్రశక్తిగా అసురాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. ఇక ఈరోజు నామం ఏం చెప్పాలంటే ఓం శ్రీ శివాశక్తైక రూపిణి లలితాంబిక. ఓం శ్రీ శివాశక్తైక రూపిణి లలితాంబిక అనాలండి. అంటే శివశక్తి రూపమే లలితాంబిక అనండి. అంబిక అంటే అమ్మవారండి. కాబట్టి ఈరోజు ఈ నామంతో గనక పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి ఏమీ చేయలేని వాడు ఓం శ్రీ లలితా సుందరి దేవతాయై నమః, ఓం శ్రీ లలితా సుందరి దేవతాయై నమః అనే మంత్రాన్ని కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక దశమహావిద్యలో త్రిపుర సుందరిగా షోడశీదేవిగా పూజిస్తారు. ఇక నవగ్రహాల్లో వచ్చేసరికి సూర్యుడిగా పూజిస్తారు. ఇక దశావతారాలకు శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా, ఇక మనకి అన్ని అవతారాలు ఆమెయే కాబట్టి ఆమె నుంచి వచ్చినాయే కాబట్టి అన్ని పూజిస్తుంటారు. ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన గాయత్రి మంత్రం ఏంటయ్యా అంటే కనుక లలిత రూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. లలిత రూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఈ లలితాదేవి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ముందుగా శ్రీశైలంలో అమ్మవారి నవదుర్గా వైభవంలో భాగంగా శ్రీశైలంలో మనం స్కందమాతగా పూజిస్తున్నామని ఇందాక చెప్పాను. మైసూరులో అయితే వారాహీదేవిగా పూజిస్తున్నామని చెప్పాను. అదే విజయవాడ అయితే లలితా త్రిపుర సుందరిగా పూజిస్తారని చెప్పాను. ఉత్తర భారతదేశంలో కుమారి పూజ అయితే కాళికాదేవిగా పూజిస్తున్నామని చెప్పాను. కకార కాళీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. కాళీ సహస్రనామం చదువుకున్న, కకార కాళీ చదువుకున్న. ముఖ్యంగా ఈ రోజు వచ్చేసరికి ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసరికి కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు, షణ్ముఖుడు అనేక పేర్లు ఉన్నాయండి ఈయనకి. ఈ పేర్లు తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాతగా దర్శనమిస్తుందండి. ఈయన తల్లి అయిన పార్వతీదేవి మనకి స్కందమాతగా దర్శిస్తుంది. బాలస్కందుడిని కుడి చేతితో పట్టుకొని ఉంటుందండి. కుడి చేతితోటి బాలస్కందుడిని అంటే చిన్న బాలుడి రూపంలో ఉన్న స్కందుడి రూపంలో ఉన్న, అంటే సుబ్రహ్మణ్య స్వామి బాల రూపంలో ఉంటాడండి ఇక్కడ. కాబట్టి బాలసుబ్రహ్మణ్య స్వామి అంటారు. మీకు పిల్లలు పుట్టిన వాళ్ళందరినీ ఎక్కువగా బాలసుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అని చెప్తారు. ఎందుకంటే బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కనుక మనకి బాలుడి రూపంలో ఆయనకి సంతానాన్ని ప్రసాదించి బాలుడి రూపంలో అంటే దోగాడతాడని చెప్పేసి బాలసుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అని చెప్తారు ఎక్కువ మంది. మీకు సంతానం లేనికంటే ఎవరికన్నా మీ దగ్గరికి వెళ్ళి అనుకోండి, సర్పదోషం ఉందనుకోండి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఫోటో తెచ్చుకోండి, అమ్మ బాలసుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి, మీకు ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల మీకు బాబు ఇంట్లో దోగాడతాడని చెప్పి కార్తికేయ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. షణ్ముఖ, కార్తికేయ, కుమార్ అని కూడా పేరు కూడా ఈయన ఇదేనండి. మనం ఎవరితో కుమార్ అని పెట్టుకున్నామంటే అది సుబ్రహ్మణ్య స్వామి పేరే. కాబట్టి మనం ఏ విధంగా చూసినా బాలసుబ్రహ్మణ్య స్వామిని సంతాన్ని ప్రసాదిస్తాడు. మరొక చేతిలో అమ్మవారి పద్మం పట్టుకొని ఉంటుంది, ఎడం చేతిలో అభయముద్ర కలిగి ఉంటుంది, మరొక చేతిలో కమలం పెట్టుకొని ఉంటుందండి. అంటే చతుర్భుజి అండి, అంటే 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బాలస్కందుడు, మరొక చేతిలో పద్మము, మరొక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో కమలము. ఇక ఈమె సింహవాహినినండి, ఈమె కూడా సింహవాహినినే. ఈమెను పూజించిన వారికి సత్సంతానవంతులు అవుతారండి. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సర్పభీతి ఉండదు. సర్పభీతి ఎవరికైనా ఉంటే స్కందమాతను పూజ చేయమని చెప్తారు. ముఖ్యంగా గర్భశుద్ధి కలుగుతుంది. గర్భంలో ఎవరికైనా
దోషాలుండి సంతానం కలగట్లేదండి, చాలా మందులు వాడుతున్నాం, చాలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నానంటే కనుక స్కందమాతని ఫోటో తీసుకొచ్చి కనుక స్కందమాతను పూజ చేసుకుంటే మీకు సర్పభీతి ఉండదండి. ఇక ఈరోజు ముఖ్య అవతారం లలితా త్రిపుర సుందరి అండి. ఈ లలితా త్రిపుర సుందరి గురించి చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు, ఎన్నో విషయాలు మీరే చెప్తారు. ఎందుకంటే ఆమెకి 1000 నామాలు ఉన్నాయండి, అద్భుతమైన నామాలు. శ్రీమాత అనే ఒక్క నామం శ్రీమాత్రే నమః అని చెప్పి మనం చేస్తుంటాం. ఈ మధ్య కొంతమంది శ్రీమాత్రే నమః నామం రాసి శ్రీమాత్రే నమః కోటి స్తూపాలు కూడా వేశారండి. అద్భుతమైన నామం శ్రీమాత్రే నమః అంటే ఇక మొత్తం మీద ఆమె పలుకుతుందండి మనకి. త్రిపురత్రయంలో రెండో శక్తి లలితాదేవి అండి. త్రిపుర శైలిలో మొదటి శక్తి ఎవరని చెప్పారండి? బాలా త్రిపుర సుందరి అని చెప్పాను. ఈమె రెండో శక్తి అండి శ్రీ లలితాదేవి. బ్రహ్మ శివ విష్ణు కన్నా పూర్వం నుంచి ఉంది కాబట్టి త్రిపుర సుందరి అన్నారండి. ఈమెఏంటంటే త్రిపుర సుందరి ఎందుకన్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పూర్వం ఉందండి, అంతకుముందు వీళ్ళకు పుట్టక ముందు పూర్వమే ఉంది కాబట్టి ఇవని త్రిపుర సుందరి అన్నారు. ఈ త్రిపుర సుందరిని శ్రీచక్ర అధిష్టాన దేవతగా పూజిస్తారండి. శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే లలితా త్రిపుర సుందరి. దాంట్లో ఇసు మంతైన అనుమానం లేదండి. లలితా త్రిపుర సుందరి అనగానే శ్రీచక్రమే గుర్తుకు రావాలి. పంచదశాక్షరి మహామంత్ర దేవతగా కొలుస్తారండి. పంచదశాక్షరి మంత్రం అనేది ఇక్కడ టీవీ ముఖంగా చెప్పకూడదు, మీకు గురువుల ద్వారా ఉపదేశించబడుతుంది. కాబట్టి ఈ పంచదశాక్షరి మహామంత్రానికి మహామంత్ర దేవత ఎవరయ్య అంటే లలితా త్రిపుర సుందరి అండి. ఇక దీని గురించి చెప్పాలంటే విజయవాడలో మనకి శంకరాచార్య ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి అధిష్టాన దేవత మహా త్రిపుర సుందరి ఉందండి. విజయవాడలో మనకి లలితా అక్కడ దుర్గాదేవి దగ్గర మనకి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే లలితా త్రిపుర సుందరి. కాబట్టి అమ్మవారిని ఈరోజు దుర్గాదేవిని, ఆ లలితాదేవిని రూపంలో మనం దుర్గమ్మవారిని పూజిస్తామండి. కాబట్టి లలితాదేవికి ఉన్న విశిష్టమైన స్థానం అదండి. మరి ఇవన్నీ చేస్తే ఏం కలుగుతుంటే ఘోరమైన దరిద్ర బాధల నుంచి ఉపశమనం కలిగించి మహా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఘోరమైన దరిద్రం, మామూలు దరిద్రాలు కాదండి. కొంతమంది అనిపిస్తుంటారు, తినడానికి తినడం సమయానికి ఏ పనులు చేయలేకపోతుంటారు, ఏది చూసినా చాలా దారిద్రం అనిపిస్తుంటారు, ఏ రకంగా చూసినా. వీళ్ళందరికీ ఖచ్చితంగా ఉపశమనం మహా ఐశ్వర్యాన్ని కలిగిస్తుందండి. ఇక అంతేకాకుండా ఈ పూర్వకాలంలో విజయవాడలో వామాచార పద్ధతిలో పూజలు చేసేవాడండి. అవి తొలగించి దక్షిణాచార పద్ధతిలో నిత్య పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే 10వ తరం శ్రీ విద్యాశంకర్ల వారు మనకి ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి అప్పటి నుంచే మనకి ఈ శ్రీచక్రార్చన ప్రారంభమైంది. అందుకనే మనకి ఈరోజు చూడండి, మనకి విజయవాడ వెళ్తే కనుక లలితా సహస్రనామంతో పారాయణ చేస్తుంటారు శ్రీచక్రానికి. కాబట్టి అక్కడ శ్రీచక్రార్చన చేయించిన వాళ్ళకి అనేక శుభాలు జరుగుతాయి. మీకు కుదిరితే కనుక శ్రీచక్రార్చన చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి నుండి ఎప్పుడైతే ఈ శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారో అప్పటి వరకు ఉగ్రచండిలా ఉన్న దుర్గాదేవి వారు లలితాదేవిగా పరమశాంతమూర్తిగా పూజలు అందుకుంటుందండి. అంటే అప్పటిదాకా ఉగ్రచండిలా ఉందండి. ఆమె చూడాలంటే భయం, ఏమైనా తప్పు జరిగితే ఆమె ఏమి చేస్తుందని భయం అండి. ఇవన్నీ పోయి ఆమెకి ఎప్పుడైతే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారో లలితాదేవిగా పరమశాంతిమూర్తిగా ఉంది. అందువల్లే ప్రతి నిత్యం అమ్మవారి దగ్గర లలితా అష్టోత్తరం సహస్రనామం పూజ చేస్తారండి ఖచ్చితంగా. ఎప్పుడైతే శ్రీచక్రాన్ని మనకి ప్రతిష్ఠించారో అప్పటి నుంచి అమ్మవారి దగ్గర లలితా అష్టోత్తరం లలితా సహస్రనామం పాలన చేస్తారండి. సచామర రమావాణి విరాజిత అన్నారండి. అంటే ఏంటంటే అటు లక్ష్మి ఇటు సరస్వతి వింజామరలతో లలితామ్మవారిని వింజామరతో విసురుతూ ఉంటారండి. మీకు లలితాదేవి ఫోటో చూడండి, శివుడి హృదయం మీద కూర్చొని ఉంటుందండి. శివుడి హృదయం మీద కూర్చొని ఉంటుంది. ఇక గణపతి సుబ్రహ్మణ్య స్వామి పక్కన నమస్కరిస్తూ ఉంటారు. వీళ్ళు లక్ష్మీదేవి మరి సరస్వతీదేవి వింజామరతో విసురుతుంటారు. కాబట్టి నుంచొని సేవిస్తూ ఉండగా లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఒక చెలుకు గడను ధరించి శివుని వక్షస్థలం మీద కూర్చొని ఉంటుందండి. ముఖ్యంగా ఈమె గురించి చెప్పాలంటే త్రిపురత్రయంలో రెండో శక్తి అండి లలితాదేవి. ఇష్టసిద్ధిని అంటే మీకు కోరిక అయితే ఉందో ఇష్టసిద్ధిని ప్రాప్తింపజేసే లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం అనేది ఉందండి. ఈ లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం కనుక చేస్తే పారాయణ చేసి ఇష్టసిద్ధి కలుగుతుందండి. అటువంటి ఇష్టసిద్ధి కలిగి ఈ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలో ఐగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశించాడు. అంతేకాకుండా మనం లలితా సహస్రనామ పారాయణం కూడా చేస్తుంటాం. లలితా సహస్రనామ పారాయణ కనుక మనం చేస్తుంటే కనుక 1000 నామాలండి. 10 మంది కనుక చేస్తే 10,000 నామం అవుతుంది. అదే 100 మంది చేస్తే కనుక 1,00,000 నామం అవుతుంది. అందుకని 1,00,000 కుంకుమార్చన చేస్తుంటారండి చాలా మంది. మీకు తెలుసు లలితా సహస్రనామ పారాయణమే చేస్తారు. 1,00,000 కుంకుమార్చన అంటే ఏ సహస్రనామం చేయరండి, అందరూ కూర్చొని లలితా సహస్రనామ పారాయణ కనుక 100 మంది కనుక కూర్చొని కనుక 10 సార్లు కనుక చేయగలిగితే ఖచ్చితంగా అది మనకి
అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం ఖచ్చితంగా మీరు సామూహిక పారాయణంలో పాల్గొండి. మీరు ఇంట్లో కూర్చొని ఒంటరిగా చదివే బదులు ఈరోజు పొద్దున సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ చేస్తుంటారు. నవరాత్రుల్లో దుర్గా వైభవం సందర్భంగా ప్రతి దేవాలయాల్లో, ప్రతి అలంకరణలో చేసే దేవాలయాల్లో వాళ్ళలో 10 మందిలో కూర్చొని చదివితే వాళ్ళ అంత సామూహిక ఫలితం మీకు కూడా అందుతుందండి. అంటే ఇంట్లో చేయవద్దని కాదు సుమా, ఇంట్లో చేసుకోండి పొద్దున పూట పూజ, కానీ సాయంత్రం పూట ఈ లలితా సహస్రనామ సామూహిక పారాయణలో పాల్గొండి. మరొకసారి లలితా రూపాయ విద్మహి మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ గాయత్రి మంత్రం వల్ల మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక శ్రీశైలంలో అయితే స్కందమాతగా ఈమెను పూజిస్తుంటారు. ఎవరైతే సత్సంతానం కావాలి అనుకుంటున్నారో, గర్భ శోకాల నుంచి విముక్తులు అవుదాం అనుకుంటున్నారో, గర్భ యొక్క అనారోగ్యాల నుంచి, గర్భానికి సంబంధించిన అనారోగ్యాల ఈరోజు ఖచ్చితంగా స్కందమాత రూపంలో అమ్మవారిని పూజించండి. అంతేకాకుండా చెరుకు వృక్షాన్ని పూజిస్తే చాలా మంచిది. ఇక మైసూరులో వారాహిదేవిగా పూజిస్తున్నారు. విజయవాడలో అయితే మనకి లలితా త్రిపుర సుందరిగా పూజిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో కాళికాదేవిగా పూజిస్తున్నారు. అందుకని మనకి 6 సంవత్సరాల వయసు గల పాపగా మనకి పూజలు అందుకుంటుంది. దీన్ని కాళికాదేవిని పూజించే వాళ్ళ శత్రు నాశనం కలుగుతుంది. ఎవరికైతే శత్రువులు ఎక్కుతున్నారో కకారకాళి అష్టోత్తరం చేయమంటారు. కాబట్టి కకారకాళి అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు లలితా సహస్రనామం పారాయణ చేసిన వాళ్ళందరూ ధన్యులేండి. దాంట్లో ఇష్యూ మంతైన అనుమానం లేదు. ఎందుకంటే లలితా సహస్రనామం పారాయణ వల్ల మనకి ఈప్సిదాలు నెరవేరుతాయి. చాలామంది నేను చూశాను, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా రాహుకాలంలో 3:30 నుంచి 4 వరకు అయితే రాహుకాలంలో ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. మంగళవారం 3:30 నుంచి 4 లోపల, అదే శుక్రవారం అయితే 10 నుంచి 12, 11:30 లోపల రాహుకాలాల్లో ఈ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ డప్పులో దీపారాధన చేసి చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే గనక లలితాదేవి పూజ గనక ఖచ్చితంగా చేస్తారో వాళ్ళందరికీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లలితాదేవి గనక ముఖ్యంగా ఎవరికైతే అవసరం అంటే, ఎవరైతే స్త్రీలు గవర్నమెంట్ ఉద్యోగాలు మంచి మంచి హోదాల్లో ఉన్నారో, ఆఫీసర్ హోదాల్లో ఉన్నారో, కింద వాళ్ళు మాట వినట్లేదు, వాళ్ళు కనుక ఈ లలితా సహస్రనామం మరియు ఖడ్గమాల గనక చేస్తే వాళ్ళు అసలు కనుసైగలతోనే వాళ్ళు అనుకున్న పనులన్నీ అయిపోతాయండి. అంటే ఎటువంటి భయము భీతి ఉండదు. ఆడవాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లలితా సహస్రనామం పారాయణం చేయాల్సిందండి. అంతేకాకుండా ఖడ్గమాల కూడా చదువుకోవడం కనీసం వారానికి ఒక రోజు, పోనీ శుక్రవారం కుదరట్లేదు మాకు ఆదివారం రోజైనా సరే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లలితా పరమేశ్వరి అనుగ్రహం ఉంటే కనుక మీకు ఎటువంటి ఇతి బాధలు ఉండవు. మీకు ఘోరమైన దరిద్ర బాధ నుండి విముక్తులు అయిపోయి మహా ఐశ్వర్యాలు ప్రాప్తింపజేసింది. ఈ లలితాదేవి ఈ గురించి చెప్పుకోవాలంటే నా అనంతకోటి చెప్పుకోవాలి మహిమలు. కాబట్టి సమయానుకూలం ఉంది. కాబట్టి ఇంతటితో ఈ